అందరికీ నమస్కారం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ నిఘా వ్యవస్థ నిద్రపోతుంది. ఆ నిఘా వ్యవస్థకి ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారి కూడా దుర్మార్గంగా మాట్లాడటం సిగ్గుచేటైన విషయం. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో నిఘా వ్యవస్థ నిద్రపోతుందా, నిద్రపోతున్నట్టు నటిస్తుందా? ఒక వ్యక్తి యొక్క ఆ కేసు ఏమైందని అడిగితే డైరెక్టర్ గారి టేబుల్ మీద పెడతాము మేము చెప్పలేము అని చెప్పేసి ఉంటున్నారు. మాకు చెప్పవలసిన పని ఏం లేదు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, డైరెక్టర్ గారి టేబుల్ మీదకి ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది టేబుల్ మీదకి ఫైలు పోవటానికి? తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ప్రజా ఆరోగ్య సంచాలకుల కార్యాలయంలో వీసీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారి ఒకతను ఫేక్ సర్టిఫికెట్ పెట్టి ఉద్యోగం పొందిండు అని నేను చెబితే దాన్ని అడ్డం పెట్టుకొని 1,50,000 రూపాయలు తీసుకొని సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇచ్చిన మాట నిజమా కాదా అని అడుగుతున్న అధికారిని. అంతేకాకుండా అసలు ఈ దొంగ సర్టిఫికెట్ల వ్యవహారం ఆంధ్రలో వెలుగులోకి వస్తున్నాయి, తెలంగాణలోకి వెలుగులు వస్తున్నాయి. మీరు పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో చర్యలు తీసుకుంటా ఉంటే ప్రజా ఆరోగ్య సంచాలకుల కార్యాలయంలో బడుగు బలహీన వర్గాల జాతులకు చెందిన ఒక అధికారి ఉండి కూడా ఆ జాతులకి అన్యాయం జరుగుతూ ఉంటే ఇంకా అధికారి ఉన్నట్ట లేనట్ట? నిజామాబాద్లో మత్సా శ్రీకాంత్ చెప్పుకుంటుండట, తుమ్మల నాగేశ్వరరావు గారు మా చుట్టము అని. నాయన, తుమ్మల నాగేశ్వరరావు గారు మీ చుట్టం అయితే కావచ్చు, మీ కమ్యూనిటీ అయితే కావచ్చు, మంత్రి అండతోని నీవు దొంగ సర్టిఫికెట్ పెట్టి ఉద్యోగం చేసుకోమని మంత్రి చెప్పిండా? లేదంటే నీకు కొమ్ము కాస్తున్న అధికారులు ఎవరు? నీకు కొమ్ము కాస్తున్న మంత్రులు ఎవరు? ఎమ్మెల్యేలు ఎవరు? అదే ఒక సామాన్యుడు తప్పు చేస్తే ఆగా మేఘాల మీద తీసేసే అధికారిగాను ఇలా నిద్రపోవటం సిగ్గుచేటైన విషయము. సమాచార హక్కు చట్టం ఉల్లంఘనల మీద చర్యలు తీసుకోవు, వీసీబీకి కంప్లైంట్ అయితే పట్టించుకోవు. ఇంకా నువ్వేం చేస్తావాడు ఉండి? వీసీబీనా? వీసీబీ అంటే ఫుల్ ఫామ్ విజిలెన్స్ వింగ్ కాదది నాకు తెలిసి. వెరీ కరెన్సీ బండిల్స్ డబ్బుతోని నిండిపోయింది అది. ఇవాళ ఏ వ్యక్తి మీద చర్యలు తీసుకుంటా ఉంటే కూడా ఆ వ్యక్తి చర్యలు తీసుకోవట్లేదు. ఆ వ్యక్తికి పైన నుంచి కొమ్ము కాస్తున్నారు. ఆ వ్యక్తి మీద తక్షణం సస్పెండ్ చేయమని చెప్పేసి అడుగుతా ఉంటే ఆధారాలు ఇవ్వంటాడు. ఏ ఆధారాలు కావాలి నీకు దొంగ సర్టిఫికెట్ అని చెప్పడానికి? అక్కడ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ దొంగది. తల్లి బతికే ఉంది, తల్లి పెన్షన్ తీసుకుంటా ఉంది. ఇక్కడ తండ్రి పెన్షన్, తన భర్త పెన్షన్. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లో తల్లిని చూపిస్తే ఈ లపంగికి ఈ ఉద్యోగం రాదని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లో తల్లిని చూసుకున్న పెన్షన్ దాంట్లో చూపించిండు. నో ప్రాపర్టీలో చెప్తాడు నాకు లేదని. నీకు నో ప్రాపర్టీ సర్టిఫికెట్ నాకు ఎంఆర్ఓ గారు ఇచ్చిన కాగితాలనే ఉన్నది నాయన. మరి 2002 నుంచి
నీకు 2 ఎకరాల భూమి వస్తూనే ఉంది కాగితాలల్లా. ఇగో నీ చరిత్ర చూసుకో, కొంచెం చేయమ్మ. 2002 నుంచి ఖమ్మం జిల్లా చింతగాని మండలం నాగులవంచ గ్రామంలో 646 మొదటి నీకు 2 ఎకరాల భూమి 2002 నుంచి 2014 వరకు నీకు నో ఎర్నింగ్ సర్టిఫికేట్ ఎవరిచ్చిండు? అధికారులను నువ్వు మేనేజ్ చేస్తా ఉన్నావు. నీ దొంగ సర్టిఫికేట్ అన్ని బయటపడ్డాయి. నువ్వు మంత్రుల అండతోని, ఎమ్మెల్యేల అండతోని, ఎంపీల అండతోని, నీ యొక్క సామాజిక వర్గ అండతోని చేస్తున్నావు. ఆడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చిందని దిక్కుండదు, కమిషనర్ ఇచ్చిందని దిక్కుండదు, సీఎం ఆఫీస్ వచ్చిందని దిక్కుండదు. ఇంకా మరి నిన్ను ఏ రోజు శిక్షిస్తారో నాకు అర్థం కావట్లేదు. తక్షణమే నిన్ను సస్పెండ్ చేయాల్సిందే. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిమాండ్ చేస్తా ఉన్నా, నీ వీసీబీని సరిదిద్దుకో. నువ్వు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పదవులకు రాకముందు నీకు అంతో ఇంతో వాల్యూ ఉండేది. రవీంద్ర నాయక్ గారు నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఎన్ని సంవత్సరాలు ఢిల్లీలో మేనేజ్ చేసి ఆంధ్రభవన్లో మీరు ఎన్ని సంవత్సరాలు కూర్చున్నారో ఆ సంగతి కూడా మాకు తెలుసు. అక్కడ ఏం పనులు చేశారో కూడా మాకు తెలుసు. అక్కడ ఏ అధికారిని మీరు అండదండలు పొందారో మాకు తెలుసు. నీ దొంగ నాటకాలు ఆపింకా. నువ్వు ఒక బడుగు బలహీన జాతి వర్గాలకు చెందిన నువ్వు కూడా మా జాతి బిడ్డవే. మన జాతికి అన్యాయం చేస్తే నిన్ను ఈ సమాజం క్షమించదు. నువ్వు పాపం తొలగిపోతావు. తప్పకుండా వాడి మీద చర్యలు తీసుకోవాల్సిందే. వాడిని సర్టిఫికేట్ ఫేక్ అని కొట్టాల్సిందే. అసలు నాకు ఒక్కటే అడుగుతా రవీంద్ర నాయక్ గారు, మిమ్మల్ని మీరు మెదక్ జిల్లాలో ఒక ఏఎన్ఎం వాయిస్ని మీకు వ్యతిరేకంగా వాయిస్ రికార్డు వచ్చిందని చెప్పేసి చిన్న దానికే సస్పెండ్ చేసిన పాపం అమ్మాయిని. ఇలా నీకు కళ్ళు పని చేయట్లేదా, నోరు పని చేయట్లేదా, చెవులు వినపడట్లేదా, ఏ వినపడట్లేదు? ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు? నీకు దానివల్ల వచ్చిన లాభం ఏంటి? ఈ మత్సా శ్రీకాంత్ దగ్గర నుంచి నీకు ఎన్ని లక్షలు ముట్టినాయి? తక్షణమే వాడిని సస్పెండ్ చేయాలి. తక్షణమే వాడి మీద శాఖాపరమైన విచారణ జరిపించాలి. ఫేక్ సర్టిఫికేట్ గాళ్ళని ఉద్యోగం నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేయండి నాకు. వాడి మీద నాకు వ్యక్తిగత కక్ష కాదు, వాడు చేసిన దొంగ పనులే, ప్రతి చోట దొంగ పనులే. నిజామాబాద్లో కూడా ఇక్కడ మినిస్టేరియల్ స్టాఫ్ని ఇబ్బంది పెడుతున్నట దుర్మార్గుడు. నిజామాబాద్ డిఎంహెచ్ఓ గారికి చెప్తాడ మంత్రి గారు మా బంధువు అని. అందుకని ఎల్లగొట్టింది మంత్రి గారు మొన్న నిన్ను క్యాంప్ ఆఫీసుల నుంచి. డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి దాంట్లో విజిలెన్స్ వింగ్, వైద్య ఆరోగ్య శాఖలో ఒక విజిలెన్స్ వింగ్ అనేది ఉంటుంది. దానికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మత్సా శ్రీకాంత్ యొక్క సర్టిఫికెట్ అనేది ఫేకు దొంగై. వాటి మీద ఖచ్చితంగా మీరు తక్షణమే సస్పెండ్ చేయాలి, శాఖాపరమైన విచారణ జరిపించాలి అని కోరుకుంటూ, అందరూ నా వీడియోని ఆదరించి నాకు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయమని కోరుతా ఉన్నా. నాకు అందరూ సపోర్ట్ కావాలి. దయచేసి అందరికీ నమస్కారం.